మీ సభ క్యాన్సిల్ అయింది? ఇంత నిర్లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఇంకా వీళ్ళు ఎన్ని లక్షల కోట్లు చేసే ఆలోచన, రాబట్టి ఆలోచన ఉందని నేనైతే అనుకోను. వచ్చే ప్రభుత్వం, వచ్చే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దీని మీద ఒక సమగ్రమైనటువంటి సొల్యూషన్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది సాయి గారు. రైట్. ఇక్కడే నరసింహ గారు చిన్న విషయం అండి, అంటే మన ఇందాక చర్చకు సంబంధించినటువంటిది. ఇక్కడ ఉమ్మడి రాజధాని హైదరాబాదు, దీంతో పాటుగా మన అందరం మర్చిపోయినటువంటి ఇంకో విషయం ఏంటంటే ఉమ్మడి గవర్నర్ కూడా 10 సంవత్సరాలు అనేటువంటి చట్టంలో ఉంది. మారినటువంటి రాజకీయ సమీకరణాల దృష్ట్యా 2019 నుంచి 2 రాష్ట్రాలకు 2 గవర్నర్లు వచ్చారు. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఉమ్మడి రాజధాని కావాలంటే ఇప్పుడు ఇక వచ్చే ఎన్నికల తర్వాతనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్ పాస్ కావాలి, చట్టం చేయాలి. దేనికంటే మళ్ళీ 2 గవర్నర్లు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం ఎట్లా ఉండాలనేటువంటిది ఇదంతా చాలా దీర్ఘకాలికమైనటువంటి ప్రాసెస్ ఉన్నటువంటిది కాబట్టి అంత ఈజీగా అవుతుంది అనేటువంటిది నేను అనుకోను. అంటే ఎలా ఇక అసలు దీనికి పరిష్కారం ఏంటి? అసలు ఇప్పుడు మనం జరిపిన చర్చలో 1/1 వంతు కూడా గత 9.5 ఏళ్ల నుంచి జరగట్లేదు. నేనే అప్పుడప్పుడు నోటి దోల కొద్దీ డిబేట్ చేస్తూ ఉన్నాను. ఇంతకు ముందు చేశాను, తెలుగుదేశం హయాంలో ఇప్పుడు చేస్తున్నాను. అంటే ఆంధ్రాది అసలు ఎవరికి ఏం పట్టట్లేదు. అసలు ఇవాళకి రేపు పొద్దున ఇంకా వచ్చేసిందండి, ఇంకొక 2 months. అంటే ఇప్పుడు ఎలక్షన్ ట్రెండ్ వచ్చేసింది. ఇవాళ రోజున కూర్చుని కేంద్ర ప్రభుత్వం చేయదు, తెలంగాణ ప్రభుత్వం చేయదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయదు. రేపు పొద్దునేమో రాజధాని అని చెప్పేసి రేపు ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫై చేసేసారు అమరావతిని. దానికి నోటిఫై చేసేసారు కాబట్టి ఇప్పుడు ఉమ్మడి గవర్నర్ తరహాలోనే ఆల్రెడీ ఇచ్చేసాను డబ్బులు కాబట్టి తాంబూలాలు ఇచ్చేసాను, తనుగు చావండి, లేకపోతే ఇంకో 5,000 కోట్లు 10,000 కోట్లు ఇస్తారు. ఇంకేంటి అసలు రాష్ట్ర బ్రతుకు? దురదృష్టకరం. అసలు ఏం చేయాలి చెప్పండి సార్. ఇప్పుడు ఎర్రలెస్ నరసింహారావు గారు లేవనెత్తిన అంశాన్ని పరిశీలిద్దాం. గవర్నర్ సెక్షన్ 7 ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే, గవర్నర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏది దీని యూనిఫైడ్ టు బి ది కామన్ గవర్నర్. ఎప్పటి వరకు? ఫర్ బోత్ ది సక్సెసర్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఫర్ సచ్ ఎ పీరియడ్ యాజ్ మే బి డిటర్మిన్డ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిటర్మిన్ చేసినంత వరకే కామన్ గవర్నర్ ఉంటాడు. 2019 తర్వాత ఎప్పుడైతే కామన్ గవర్నర్ తీసేసి 2 రాష్ట్రాలకి వేరు గవర్నర్లు అపాయింట్ చేశారో సెక్షన్ 7 అమల్లోకి వచ్చేసింది, విభజన చట్టం. సెక్షన్ 8 అనేది ఇప్పుడు పోయింది. సెక్షన్ 8 ఎప్పుడు వస్తుందంటే, ఉమ్మడి క్యాపిటల్ గా కొనసాగుతూ ఉమ్మడి రాష్ట్ర వ్యవహారాలు హైదరాబాద్ నేల నుంచి జరుగుతుంటే ఫ్రిక్షన్ రాకుండా ఉండటం కోసం ఉభయ రాష్ట్రాల మధ్య ఎటువంటి విషయాలైనా కానీ ఆ కామన్ గవర్నర్, కామన్ గవర్నెన్స్, డిస్ప్యూట్ రెజల్యూషన్స్ దానికి మాత్రమే సెక్షన్ 8. ఎప్పుడైతే 5 years కే పెట్టినట్టున్నారు కదా. అవునండి. కాబట్టి సెక్షన్ 7 ప్రకారం ఇప్పుడు 7 రన్ అవుతుంది. విభజన చట్టంలో సెక్షన్ 7 రన్ అవుతుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఎప్పుడైతే గవర్నర్ వచ్చారో ఇక ఆ మ్యాటర్ ఎండ్స్. కామన్ గవర్నర్ అనేది పోయింది. పోతే మీకు ఒక వాట్సాప్ పెట్టాను నేను, శివరామకృష్ణ కమిటీ రిపోర్టు. ఆయన సజెస్ట్